మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రణాళిక గురించి మేడిపల్లిలోని ఎస్వీఎం హోటల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ యొక్క సమావేశంలో అభ్యర్థి సునీత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మల్పెద్ది శరత్ చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, రాపోలు రాములు, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, ప్రజలను ఓట్లు అభ్యర్థించాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వజ్రేష్ యాదవ్ గారు, మన పార్లమెంట్ అభ్యర్థిని సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మాజీ మంత్రి అన్న మహేందర్ రెడ్డి అన్న గారు, పెద్దలు గౌరవనీయులు అన్న సుధీర్ రెడ్డి అన్న గారు, నక్కా ప్రభాకర్ గౌడ్ గారు, శరత్ చంద్రారెడ్డి గారు, అదేవిధంగా రాపోలు రామన్న గారు, మైపాల్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అజయ్ యాదవ్ గారు, ముందర కూర్చున్నటువంటి పార్టీ మున్సిపల్ అధ్యక్షులు, కార్పొరేషన్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన యొక్క కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే మనందరం కూడా గుండె మీద చేసుకొని ఫస్ట్ మన కార్యక్రమం మన అభ్యర్థిని గెలిపించుకోవాలనేది ఫస్ట్ కార్యక్రమం. మిగతా తర్వాత ఫస్ట్ ఏంది మనం గెలిపించుకోవాలి. గెలిపించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఒకటి, మనకు చేరికలు కూడా అవసరం, నో డౌట్. అట్లా అని చెప్పి అల్లుడు వస్తుందని చెప్పి కొడుకుని ముఖం మార్చుకుంటారు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అల్లుని కాదని కొడుకు లాంటి వాళ్ళు కూడా బాధ పెట్టొద్దు అనేది తల్లిదండ్రులకు అది ఉండాలి. అల్లుడు వస్తే మర్యాద చేద్దాం, కానీ బాధ్యతలు అప్పయిపోద్దు కదా, కొడుకుంటాడు కదా. కష్టానికో సుఖానికో మంచికో చెడ్డకో సాగుకో బతుకో ఉన్నటువంటి వాడిని మనం దగ్గర నుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు రెండు రకాలైనటువంటి నాయకులు ఉంటారు. ఒక నాయకుడు ఏముంటాడంటే ఒక పవర్ వచ్చిన తర్వాత, అంటే ఒక కార్పొరేటరో, కౌన్సిలరో, సర్పంచ్, ఒక వార్డు మెంబర్ ఉన్న తర్వాత ఆ అభ్యర్థులు తీసుకోవడం వల్ల ఎన్నికలలో ఆ బాధ ఆ బస్సు తిరుగుతున్నప్పుడు నేను కొన్ని అనుభవాలు చూసాను. నేను కూడా 30 ఏళ్ళ రాజకీయ ఉంది కాబట్టి నేను చెప్తాను. ఆ అభ్యర్థిని తీసుకొని ఆ బస్సులో పోతే మన గెలుపు సంగతి మన ఓట్ల సంగతి పక్కకు పోతుంది. ఆ బస్సు మీద అందరూ మనం తిరుగుతుంటారు. గిన్నె పట్టుకుని ఎడుకుని వచ్చిన వెంట పెట్టుకుని తిట్టేటువంటి పరిస్థితులు కూడా కొన్ని బస్సులలో మన కాలనీలలో జరుగుతాయి. కాబట్టి ఒకసారి మనం అందరం కూడా, ఎందుకంటే అందరికీ కింద నుంచి వచ్చిన వాళ్ళమే, మనము గ్రామ స్థాయి నుంచి ఒక కార్యకర్తగా పైకి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఉంటాయి. నిన్న నాకు శరత్ చంద్రబాబు గారు ఫోన్ చేసింది. నాకు తమ్ముడు ఫోన్ చేసి అంటే అన్న అట్లెట్లన్నా అన్నాను. నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే తమ్ముడికి నిన్ననే చెప్పినా నేను. దర్గా దయాకర్ రెడ్డి జాయిన్ అవుతుందని తెలుసా? ఎవరైనా చెప్పారా? నాకు కార్పొరేటర్ జాయిన్ అయ్యేది కూడా అన్న ఫోన్ చేసి నాకు. హైదరాబాద్ ఎట్లా అంటే అన్న నేను దూరంలో ఉన్నా, నేను అందుకోలేను కానీ అన్న అని చెప్పాను. ఎవరు జాయిన్ అవుతున్నారు, ఇంతమంది జాయిన్ అవుతున్నారు ఎవరు నేను చెప్పలే, అడగలే. కాకపోతే ఏంటంటే కార్యక్రమం జరిగిపోవాలి. అరే నాకు ముందు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని ప్రశ్న. ఎందుకంటే ఎన్నికలేదు, ఏ ఒక్క రోజు మనకు దొరికినా కూడా, ఒక మనిషి దొరికినా మనకు ప్లస్ పాయింటే కాబట్టి నేను ఎందులో జాయిన్ చేసుకోమని చెప్పాను. కానీ కొన్ని మనం ఆలోచన చేసుకోవాలన్నా. ఇప్పుడు ఎట్లయితే శ్రీనివాస యాదవ్ గారు చెప్పారు, మల్లారెడ్డి గారు బాంబార్టీని జాయిన్ చేసుకోవద్దు, ఖచ్చితంగా జాయిన్ చేసుకోవద్దు అన్న, నో డౌట్. మల్లారెడ్డికి మల్లారెడ్డి బాంబార్టీకి డిఫరెన్స్ ఏం లేదు. కానీ ప్రతి చోట కూడా ఏదో ఒక చోట కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా మనం ఫస్ట్ గౌరవించుకోవాలి.
షామీర్పేటలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన చైర్మన్ వైస్ చైర్మన్ అంటాడు. కొంతమంది అపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీని విమర్శిస్తారు, వ్యవస్థను విమర్శిస్తారు, ఉన్నటువంటి సిద్ధాంతాలను విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయనటువంటి నాయకులు చాలా మంది వాళ్ళని మనం జాయిన్ చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని ఆయన ఒక పార్లమెంట్ అంటే ఏ నియోజకవర్గాలకే నేను రంగారెడ్డి జిల్లాకే వైస్ చైర్మన్ నమ్ముకుంటే బచ్చగాడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక జడ్పీ సభ్యులు బచ్చగాడు నమ్ముకుంటున్నటువంటి మాట్లాడంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసి మాట్లాడి ఏ నాయకుడు వస్తాడు నాయకుడు అంటే ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కింద ఉండి పనిచేస్తారు. అవుట్లైట్ గా సుధీరాన్ని అంటే సుధీర్ కింద వేస్తారు, సూర్యన్ కింద వేస్తారు, కేఎల్ఆర్ వస్తే కేఎల్ఆర్ కింద వేస్తారు, మల్లయ్య వస్తే మల్లయ్య కింద వేస్తారు. రాని అంటే నేను కాదంటలేను, పార్టీ కోసం పనిచేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఏదైతే ఎజెండా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళను మనం అడ్డ పక్కకు పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే నేను ఒకరిని గౌరవిస్తే నన్ను కూడా ఒకరు గౌరవించాలి. నేను ఇలా కోరుకునేంత గౌరవమే మహేంద్రనా, మేము కోరుకునేది వేరేం కాదు. మాకు రాజకీయాల్లో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా 2 స్టెప్పులు దిగుతాం మేము, మాకంటే ఇంకా ఎవరైనా ఉదయం మీద పెడతాం ఎందుకు ఓట్ల కోసం. కానీ తర్వాత కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మా వాళ్ళందరూ మా వాళ్ళు కూడా మేము ఉంటుంది. మేము కోరుకున్నది కూడా మర్యాద మాత్రమే. మా చెల్లె మాకు చాలా మంచి పేరు ఉందన్న, ఆమె ముఖం చూస్తే ఏనాడు కూడా ఓటేసేటువంటి పరిస్థితి ఉంది, మంచి పేరు ఉంది ఆమెకు. డెఫినెట్ గా ఆమెకు మంచి పేరు తెచ్చుకుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరైనా ఇంటికి పోయినా గౌరవంగా మర్యాద ఇచ్చేటువంటి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఖచ్చితంగా 100% ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. ఒక నెల రోజులే టైం ఉంది, 30 రోజులు ఖచ్చితంగా కష్టపడదాం. ఇక మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఇదే మన డిస్కషన్, ఇక మళ్ళీ ఊరికే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది వస్తాను నాయకుడు అంటే ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కింద ఉండి పనిచేస్తారు. అవుట్లైట్ గా సుధీరాన్ని అంటే సుధీర్ కింద వేస్తారు, సూర్యన్ కింద వేస్తారు, కేఎల్ఆర్ వస్తే కేఎల్ఆర్ కింద వేస్తారు, మల్లయ్య వస్తే మల్లయ్య కింద వేస్తారు. రాని అంటే నేను కాదంటలేను, పార్టీ కోసం పనిచేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఏదైతే ఎజెండా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళను మనం అడ్డ పక్కకు పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే నేను ఒకరిని గౌరవిస్తే నన్ను కూడా ఒకరు గౌరవించాలి. నేను ఇలా కోరుకునేంత గౌరవమే మహేంద్రనా, మేము కోరుకునేది వేరేం కాదు. మాకు రాజకీయాల్లో 30 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలని మేము అన్ని రకాలైనటువంటి పార్టీ పదవులు అనుభవించినాం. తెలుసు, మీరు కూడా చూస్తున్నారు, అన్ని చూస్తున్నాం. మనం చాలా దగ్గరగా మెదిలినటువంటి వ్యక్తులు. కానీ ఫస్ట్ మనకు కావాల్సిన పదవులు కాదు, మనకు ఇంపార్టెన్స్, మనకు మర్యాద కావాల్సింది. మా యొక్క అధ్యక్షులు కూడా కోరుకునేది వ్యతిరేకం కాదు, కాకుంటే ఒక్క మాట మాకు కూడా చెప్తే మాకు విలువ కదా అనేదే వాళ్ళ యొక్క ఆలోచన. దాన్ని మనం గౌరవిద్దాం. వాళ్ళు వ్యతిరేకం అనుకోకండి, మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళు వ్యతిరేకం కాదు. పార్టీని గెలిపేయడానికి సునీతమ్మని ఏదైతే మొట్టమొదటి చెప్తున్నా, సునీతమ్మని గెలిపేయడానికి వాళ్ళందరూ కూడా మన పాదాల కింద చేతులు పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు, మనకు ముందు ఉంచుకోకుండా. మా వాళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు. కానీ వచ్చిన వాడే తోపు, రేపు వాడు వచ్చింది కాబట్టి మా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి కూడా రావద్దన్నా. ఎందుకంటే ఎవరైతే ఏబిసిడీని ముందు నుంచి ఉన్నారో వాళ్ళే ముందటుంటారు, మా వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఇవాళ వచ్చేటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే ఒక ఆయన మన ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా వస్తుందన్న జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే, నేను కొంచెం లోకల్ వాళ్ళతో మాట్లాడతాను, ఒక టైం తీసుకొని రేపు కలవరా అంటే, ఎక్కడ పోతున్నాను అంటే, నేను ఇట్లా మెడిసిన్ రోడ్లో పోతున్నా అంటే, తొవ్వలాపన్నా తొవ్వలే కన్ చేసుకొని పోతా అంటుంది. అంత స్పీడ్గా ఉన్నాడు, ఏం చెప్పాలి చెప్పండి. అంటే అసలు నువ్వు ఇంత ఉద్యమాలు చేసినాము, ఇన్ని కష్టాలు వచ్చినాము, పోరాటాలు చేసినాము, సంవత్సరాల తరబడి కొట్లాడినాము, కనీసం ఇంత ఓపిక ఉంటలేదు. అసలు ముందే వచ్చి ఒక ఆయన వైస్ చైర్మన్ వచ్చాడు, శ్రీనివాసరావు గుళ్ళపల్లి ప్రభాకర్. సరే, చిన్నప్పటి నుంచి మేము ఏదైనా ఆడుకున్నాం, తెలిసిన వ్యక్తి అనుకో, పార్టీ వేరే ఆయన. ఒక 8-10 మందిని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. వస్తే నేను ఎప్పుడే చెప్పినా, మాకు ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆడ నాయకులు, నువ్వు ఫస్ట్ పోయి జంగయాదవ్ వేకాలు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు కలిసిన తర్వాత మేము అందరం మాట్లాడుకుంటామని చెప్పాను. మాట్లాడిన తర్వాత జాయిన్ అవుతామంటే పాపం వెళ్ళిపోయింది. ఇక మాట్లాడుకుంటాం. తర్వాత రెడ్డి కూడా నాకు ఫోన్ చేసి నేను క్లియర్ చెప్పిన, జంగయాదవ్ సుబ్రహ్మణ్యం గారు పోయి మాట్లాడుకున్న తర్వాత నక్క ప్రభాకర్ మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఓకే అనుకుంటే ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పిన. మీరు ఎప్పుడైనా ఎవరన్నా నా దగ్గరకు వస్తే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడిన తర్వాతనే జైలు చేస్తున్నామని చెప్పినా, మీకు తెలియకుండా ఈ రోజు వరకు నేను అధ్యక్షుల నుండి కూడా ఒక్కరిని కూడా నేను కనుగొప్పలేదు. నేను డైరెక్ట్ ఒక్క వ్యక్తి కూడా కనుగొప్పలేదు. ఎందుకంటే ఒక మంచిగా చెడుకు అందరం అనుకున్న చరిత్ర
కమిటీ అని చేసినాం. మీ చేనేతల కమిటీ అంటే ఏంటంటే మా దగ్గరకు వచ్చినా కూడా చేనేతల కమిటీ వైపు మేము ఏం చెప్తాం తమ్ముళ్ళు ఇట్లా వచ్చారు, మీరు వైపు వచ్చి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఆహ్వానించుకొని వాళ్ళని జాయిన్ చేసుకుందామంటే మీరేం చేస్తారు? ఇప్పుడు రవి చెప్పిన కంప్లైంట్ రాదు, మీరు ఓటర్ ఏం చేస్తారు? రవికి చెప్తారు, రవి తమ్ముడు ఇట్లా ఉంది జాయిన్ చేసుకుందామని. సరే రవి వినకపోతే వేరే సంగతి, డెఫినెట్ గా సంజాయించుకుంటే పోతాం, కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మనకు ఉంటుంది. అట్లా మన ప్రతి ఒక్క అధ్యక్షులకి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇవాళ మా గౌరవం సొంత ఊరులో చెప్తున్నా. ఒక పూర్వగాడు అంటే నాకు బోసరాజు వాళ్ళ మా నాయకులు చెప్తున్నారు, బోసరాజు వాళ్ళు సుట్టమవుతాడు, ఆయన షెడ్లు కట్టి అధికారం వచ్చిందో లేదో మా ఊర్లో మా పూర్వడు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాడు. ఆయన నా దగ్గరకు వచ్చి బోసరాజు గారు ఫోన్ చేసి కర్తవ్యం నాకు చేసి ఉంటాయి, ఇట్లా ఇబ్బంది పెడుతున్నట్టు నేను చూసుకుంటే లేవైనా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఏదో కంప్లైంట్ పెడతాను పోతారు, ₹1,00,000 వచ్చేవాడు పూర్వం మళ్ళా ఎన్ఎస్సీలో పనిచేశాడ. నేను చెప్పిన ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేస్తే నేను సస్పెండ్ చేస్తాను పార్టీలకి. ఇట్లా పార్టీని ఎవరు బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు ఆయన బోసరాజు గారికి తెలిసింది కాబట్టి మామూలు అయితే పరిస్థితి ఏంది? బోసరాజు గారే చెప్తున్నారు, వారు ఏంటంటే ₹1,00,000 డిమాండ్ చేస్తారు. ఇది పరిస్థితి. కొంచెం చెడ్డను మాత్రం ఖండిద్దామన్నా ఎవరు వర్గం లేదు, ఏం లేదు. ఎందుకంటే పార్టీకి మంచి పేరు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు కూడా బాణాలు పట్టుకొని రెడీ ఉంది, ఇప్పటికే షూట్ చేస్తామని రెడీ ఉన్నాడు. ఎందుకంటే ఏమిటి అవినీతి ఆరోపణ వచ్చినా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేద్దామని. కాబట్టి మనము అవినీతిని పక్కన పెడదాం, పార్టీ ప్రజల కోసం పనిచేద్దాం. అవినీతి చేస్తేనే డబ్బులు సంపాదిస్తాం అనేది ఏం లేదు. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే చాలా బ్రహ్మాండమైన పనులు చేసుకోవచ్చు. సరే చిన్న చిన్న సమస్యలు అనుకో ఆ కలెక్టర్ తెలియదు ఉంటే మనం చేసుకోవచ్చు, మనం బిజినెస్ చేసుకొని పైసలు సంపాదించుకోవచ్చు. కానీ అడుక్క తింటేనే పైసలు సంపాదించడం లేదు, తప్పది. కాబట్టి సునీతమ్మ యొక్క గెలుపు కోసం అందరం పనిచేద్దాం. కానీ మీకు ఏదైతే మనసులో బాధ ఉందో, మీ మనసులో బాధ నాకు తెలుసు. అందరు కూడా ఏమనుకుంటారు, నేను కొంత విలువచ్చినా ఇంకా కొంత చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 100% మహేంద్రనా మీకు, ఎందుకంటే మళ్ళీ మేడ్చల్ కాన్ఫరెన్స్ గారు చెప్తున్నా, మీరు మాత్రం రేపు ఎన్నికలు అయిన తర్వాత 100% మా చెల్లెమ్మ గెలుస్తుంది, మా బుధాల మేము మోసుకొని మేము గెలిపిస్తాం. నో డౌట్. మనసా వాతాకరణ ఆరోగ్యం చెప్పిన భగవంతుని సాక్షిగా ఎలాంటి కల్మషం లేకుండా మా ఇంటి ఆడబిడ్డ ఏదైతే పనిచేసి మేము గెలిపిస్తామో అదేవిధంగా సునీతమ్మ కోసం మేము కష్టపడి పనిచేస్తామన్నా. అవసరం కూడా మనం శక్తి తగ్గుతాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.